పక్కా గెలుతాడు ఆయన మళ్ళా. ఇప్పుడు ఇది ఏం చేశారంటే మనకు కేసీఆర్ చేసినట్టు ప్రభుత్వం ఈయన నడిపేది లేదు. ఇది ఆగం బతికిది. రైతాంగం కన్నా మంచిగానే నడిపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల పాలన అని చెప్తుండు అంటాడు. కానీ ఈయన 6 గ్యారెంటీలు అన్నాడు. 6 3 పాస్ అయిన, ఒకటి బస్సు, ఒకటి కరెంటు, ఒకటి గ్యాస్. ఇది ఈ 3 అయినా కానీ చీరలు ఇస్తా, నేను చారలు ఇస్తా, 6,000 పెంచినట్టు ఇస్తా, 4,000 ఇటు ఇస్తా ఇవన్నీ అన్నాడు. కానీ ఏది లేదు, అంత డమ్మే, అంత డమ్మే. అబ్బా కథ. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన చూసారు మీరు గతంలో? కాంగ్రెస్ చూసారు. అరే ఇంద్రమ్మ కంచె చూసుకుంటా నేను. ఇంద్రమ్మ అక్కడికి వెళ్ళి చూసుకుంటా చూసిళ్ళు. ఇక ఇంద్రమ్మ ఒకప్పుడు బాగా అది చేసింది. ఏది మాది అర్జెన్స్లోకి ఇల్లు కట్టించింది. అప్పుడు గవే ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు చేసేది ఒరిగేది ఏమి లేదు. కానీ ఇప్పుడు ఏదో ఈయన ఇండ్లు అని అంటాడు. ఆ ఇండ్లకు అది ఏ పార్టీ ఇస్తాడో ఏం పోతుందో తెలియదు. ఏది కాంగ్రెస్. పెద్దపల్లి అభివృద్ధి చేసిందంటే ఎవరు చేసిలే? పెద్దపల్లి కేసీఆర్. అరే జిల్లాలను 10 జిల్లాలను 32 జిల్లాలు చేసిండు కేసీఆర్. అంతకుముందు 10 జిల్లాలే ఉండే మనకు. ఆంధ్రకు 12 ఉండే, మనకు 10 ఉండే. 22 జిల్లాలకు, మనకు 10 జిల్లాలకు 32 జిల్లాలు చేసిండు కేసీఆర్. ఎమ్మెల్యే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఆయన పనితీరు ఎట్లా ఉంది? ఆయన దాసరి మనోహర్ రెడ్డి. అదే పని చేసేది మంచిగా, పని మంచిగా చేసేది. నేను అనుకున్నా ఏ తిరిగినైనా గెలుతాడు కానీ అనుకున్నా. కానీ ఇట్లా అదే అయిపోతాడు అనేది అనుకోలే. ఎవరు కేసీఆర్. వాడు 40 సీట్లు ఈయనకు వచ్చినాయి, 60 సీట్లు వాళ్ళకి కాంగ్రెస్కి వచ్చింది. అది గుడ్ లక్లా గెలిచారు వాళ్ళు, అంతే. కష్టపడడం ప్రజలు మొత్తం నన్నే ఆదరిస్తున్నారని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకున్నారు కాబట్టి వచ్చిందని చెప్తాను. లేదు లేదు, అది ఏదో అట్టారులో అట్లా గెలిచిండు కానీ అది గెలిచేటోడు కాదు. అదైతే గెలిచేటోడు కాదు. ఈ 6 గ్యారెంటీలు అమలు అవుతుందా మీకు? 6 ఎక్కడి? 6 లేదు, పాలు లేదు. 6 ఏదే. ఇప్పుడు ఎందుకు నీకు మాట ఇచ్చింది మరి 4,000 ఇస్తా అని చెప్పి? 4,000 లేదు, 2,000 లేదు, ఏది లేదు, ఏ పెన్షన్ లేదు. మన తెల్లకారట్ లేదు. ఎవరితోటి వాతలాడినా యాసంటోళ్ళతో ఎవరితో చెప్పినా అటే పోతారు. కానీ ఇటు అవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మంచిగా రేషన్ కార్డులు ఇచ్చినాం, పెన్షన్లు ఇస్తున్నాం, ఫ్రీ గ్యాస్ ఇస్తున్నాం అని చెప్తారు. మన 9 వార్తలు వింటానా, అన్ని చేస్తారు, ఉన్నాయి దొబ్బుతారు. మా సొంటలకు ఎగదెంగి దొబ్బుతారు, అది మిగిలించుకుంటారు. అసలు కథ కాదు. కేసీఆర్ పింఛన్ 2,000 ఎవరు చేసిలే? 2,000 కేసీఆర్ చేసిండు. కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా? రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉంది? కేసీఆర్ పాలనే మంచిగా ఉన్నది. అప్పుడు అందరినీ కొద్దిగా గమనించుకుంటా మెదిలిండు. ఇచ్చిన కాడికైనా అప్పుడు కేసీఆర్ వచ్చేవారు 200 ఉండే, 200 ఉండే. అప్పుడు 2,000 చేసిండు ఆయన. ఏం తక్కువ చేసిండు? వీడేమో ఎక్కువ చేసిండు. గదే 2,000 ఇప్పుడు ఇస్తారు. ఏమి ఇస్తారు? అదంటారు, ఇదా 3,000 అంటారు, 4,000 అంటారు. ఇవి వచ్చేటివే చక్కగా వస్తలేవు. నెలలో ఎల్లు వాళ్ళకు. మీ ఎమ్మెల్యే ఎవరా ఇక్కడ? మీ ఎమ్మెల్యే ఈయనే, ఈయన పేరేదో ఉండే విజయరావు. నాకు ఆగిపోయి ఆయన పనితీరు ఎట్లా ఉంది? మంచోడేనా వ్యక్తి? ఆయన మనిషి మంచోడే. కానీ ఇతర నడిచేటోళ్ళు కొంచెం మాతం వేసేటోళ్ళు. వాళ్ళు వేసినాకనే తతిమూలకి మళ్ళీ మేత పెడతారు. అది కథ. ఆయన మంచోడే. గత మీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉండే? ఆయన మంచోడేనా? ఆయనే ఓ దరికోడే. కానీ ఇక గాలి ఇటు దూరింది కాబట్టి ఆయన కాంగ్రెస్ వచ్చింది. అది ముచ్చట. ఆయన 2-3 ఏళ్ళు ఉన్నాడు. మీకు ఇప్పుడు 2,000 పెంచిని 4,000 ఇవ్వలేదు.
రేవంత్ రెడ్డి ఏది ఇయ్యలే. ఆయన నేను ఇంకా 10 సంవత్సరాలు ఉంటా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎట్లా ఉంటాడు? ఏ ఆయన ఆ, ఏమంటారు ఉంటాడు కథ ఉంటాడు మళ్ళా ఈ కేసీఆర్ వస్తాడు ఉమ్, ఆ. పక్క పక్క ఆ. ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఎవరు గెలుస్తారు అంటే